బ్రేకింగ్ న్యూస్. సికింద్రాబాద్ చిలకలగూడ ఇంటర్ విద్యార్థిని జెమిని మృతి కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పుడు జెమిని మృతి కేసులో జగదీష్ కదలికలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. నిన్న ఉదయం 8:18 జగదీష్ నేరుగా జెమిని ఇంటికి వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అయితే సరిగ్గా 3 నిమిషాల తర్వాత అంటే 8:21 అతను బయటకు అత్యంత వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం ఆ 3 నిమిషాల వ్యవధిలోనే లోపల ఏం జరిగింది? జగదీష్ వెళ్ళిన వెంటనే గొడవ జరిగిందా, లేక ముందే వేసుకున్న పథకం ప్రకారం ఏమైనా చేశాడా అనే కోణంలో చిలకలగూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తన కూతుర్ని జగదీష్ హత్య చేశాడని జెమిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నన్ను నా మగుడు బతికిస్తాను నా బిడ్డ అంత ధైర్యం కనిపెట్టి. ప్రస్తుతం పోలీసులు నిందితుడి ఫోన్ కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ 3 నిమిషాల మిస్టరీ వీడితే జెమిని మృతికి గల అసలు కారణాలు బయటపడే అవకాశం ఉంది. సికింద్రాబాద్ చిలకలగూడ ఇంటర్ విద్యార్థిని జెమిని మృతి కేసు స్పీడప్ అయింది దర్యాప్తు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. జగదీష్ తమ కుమార్తె మృతికి జగదీష్ కారణం అంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అయితే జగదీష్ కరెక్ట్గా 8:21 లోపలికి ఇంట్లోకి వెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. ఒక 3 నిమిషాల తర్వాత 8:23 ఆయన చాలా వేగంగా దిగి వెళ్ళిపోయాడు. ఆ 3 నిమిషాల్లోనే ఏం జరిగింది అనే దానిపైన ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం. సుజాత, జెమిని మృతి కేసులో చిలకలగూడ పోలీసులు ఏదైనా క్లూస్ సంపాదించగలిగారా? రాజేష్, చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జెమిని అనుమానాస్పద స్థితిలో పడి చనిపోయినటువంటి కేసుకి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే తనని చంపింది జగదీష్ అనేటువంటి వ్యక్తి మాత్రమే. ఇంట్లోకి వెళ్ళాడు, 3 నిమిషాలు తర్వాత బయటికి వచ్చాడు జగదీష్. జెమినిని అత్యంత కిరాతకంగా చంపి ఆత్మహత్య చేసుకుంది అని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జగదీష్ చేశాడు అని చెప్పి జెమిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ జగదీష్ అక్కతో కొద్దిసేపటి క్రితమే కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే నాగకర్నూలు దగ్గర తమ కాంటాక్ట్ నెంబరు ట్రేస్ అవుట్ చేస్తే అక్కడ లొకేషన్ చూపించడంతో కొద్దిసేపటి క్రితమే అక్కడికి పోలీసుల్ని పంపించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొద్దిసేపటి క్రితం అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తాము, ఈ కేసుకి సంబంధించి నిజంగా జగదీష్ ఖాన్ని చంపినట్లే తేలితే తనని రిమాండ్కి పంపిస్తాము, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసి పోలీసులు తమ కుటుంబ సభ్యులకి కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు రోడ్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ మా కూతురికి న్యాయం చేయాలి, జగదీష్ని శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా వెంటనే స్పందించి మేము హామీ ఇస్తున్నాము, తనని తీసుకువస్తాము, తమ కుటుంబ సభ్యులతో మాట్లాడతాము, అసలు ఈ కేసుకి సంబంధించి ఎందుకు జగదీష్ మీరు చెప్పినట్లు 3 నిమిషాల పాటు ఆ ఇంట్లోనే ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, అసలుకి జెమినితో మాట్లాడా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా, అతనే తనని చంపేసి హ్యాంగ్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా, ఈ విషయాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు జెమిని ఫోన్ కూడా సీజ్ చేశారు. కాబట్టి అసలు ఎవరెవరితో కాల్ మాట్లాడింది, అతను ఎలా పరిచయం ఉన్నాడు అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే ప్రధానంగా వాళ్ళు జెమిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది ఏంటి అంటే జగదీష్ ఎందుకు వచ్చాడు, జగదీష్ 3 నిమిషాల పాటు ఇంట్లో ఏం చేశాడు, నా కూతుర్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు, తనని అదుపులోకి తీసుకోవాలి, తనని శిక్షించే వరకు అంత్యక్రియలు చెయ్యము అని చెప్పేసి కుటుంబ సభ్యులు
తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అయితే అడిషనల్ డీసీపీ మాత్రము కుటుంబ సభ్యులకి 5:30 గంటల వరకు మాకు టైం ఇవ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లేదంటే జగదీష్ని తీసుకువస్తాము, అసలు ఏం జరిగింది అన్న విషయాలని మేము క్లియర్గా చెప్తాము, మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి కుటుంబ సభ్యులకి చెప్పారు. కుటుంబ సభ్యులు 5:30 గంటల వరకు మేము వెయిట్ చేస్తాము, 5:30 గంటల తర్వాత జగదీష్ని తీసుకురాకపోతే అంత. సుజాత, ఇప్పుడు ఆ 3 టైమింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో 8:18 తను స్టెప్స్ పైకి వెళ్తున్నాడు, అదొక టైం నోటీస్ అవుతుంది. మళ్ళీ 8:21 మళ్ళీ అదే వేగంగా మళ్ళీ దిగిపోవడం, మళ్ళీ ఒక 8:26 ఒక మహిళతో కలిసి వెళ్తున్నాడు. ఐ థింక్ అతను కూడా జగదీషే, ఒక మహిళతో కలిసి మళ్ళీ పైకి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా నోటీస్ అవుతున్నాయి. మరి ఎగ్జాక్ట్లీ రాజేష్, అంటే ఫస్ట్ జగదీష్ పైకి వచ్చాడు, జెమినీని కలిశాడు, కొంత 3 నిమిషాల పాటు మాట్లాడాడు, ఆ తర్వాత మళ్ళీ కిందకి పరుగులు తీసుకుంటూ వచ్చాడు. అయితే జెమినీ తల్లి చెప్తుంది ఏంటి అని అంటే, జగదీష్ నా వరకు వచ్చాడు, వెళ్ళిపోయేటటువంటి సమయంలో తను జెమినీ నాకు కాల్ చేసింది, జగదీష్ వచ్చి చంపేస్తున్నాడమ్మా, నన్ను కాపాడండి అని చెప్పేసి తను ఫోన్లో చెప్పింది. నేను ఇంటికి వస్తున్నాను నడుచుకుంటూ, ఆ టైంలో జగదీష్ ఎదురుగా కనిపించి మీ పాప సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరిస్తుంది, రండి అని చెప్పేసి తనను తీసుకువచ్చి ఇంటి వరకు డ్రాప్ చేసి పైకి వెళ్ళలేదని చెప్తుంది. కానీ సీసీ ఫుటేజ్లో తను పైకి వెళ్ళి దిగొచ్చినటువంటి విజువల్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత తను బయటికి వెళ్ళినటువంటి, అంటే ఎప్పుడైతే తల్లిని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడో ఆ విజువల్ కనిపించడం లేదు. అంటే తను జగదీషే చంపేసి నా కూతుర్ని నన్ను ఇంటికి తీసుకువచ్చి అంత డ్రామా క్రియేట్ చేశాడు, నేనే కూతుర్ని కాపాడాలి అని మీ దగ్గరికి వచ్చాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. నా కూతురి ఒంటి మీద అంతా గాయాలు ఉన్నాయి, కాళ్ళకి ఉన్నాయి, చేతులకు ఉన్నాయి, అదేవిధంగా శరీర భాగాల మీద గాయాలు ఉన్నాయి. సూసైడ్ చేసుకుంటే గాయాలు ఎందుకు అవుతాయి అని చెప్పేసి తల్లి వర్షం చెప్తుంది. పోలీసులు సీసీ కెమెరా ఆధారంగానే తను ఎందుకు వచ్చాడు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. జగదీష్ని అదుపులోకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. అయితే వాళ్ళ అక్కతో మాట్లాడినప్పుడు కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఇంట్లో జగదీష్ పరిచయం ఉన్నట్లుగా చెప్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రము వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్లు మాకు తెలియదు అని చెప్పేసి కుటుంబ సభ్యుల వర్షం చెప్తున్నారు. పోలీసులు ఎవరొకరిని వాళ్ళ కుటుంబ సభ్యులైనా తీసుకొచ్చిన తర్వాత జగదీష్ ఎక్కడున్నాడు, జగదీష్ని 5:30 పోలీస్ స్టేషన్కి తీసుకువస్తాము అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పినటువంటి మాట. అప్పటి వరకు అంత్యక్రియలు చేయమని వాళ్ళు చెప్తున్నారు. అంత్యక్రియలు ముందు అంటే 5:30 గంటల తర్వాత కానీ ఒకవేళ జగదీష్ని తీసుకురాలేకపోతే మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకువస్తాము, ఇక్కడే బైఠాయిస్తాం, మాకు న్యాయం జరిగేటువంటి వరకు, మా కూతుర్ని ఎందుకు చంపాడు అనేది మాకు తెలియాలి, నిందితుడికి కఠిన శిక్ష పడాలి అని చెప్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగానే నమోదు చేశారు. ఆ వెర్షన్లోనే కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. జెమినీ, ఇంటర్ విద్యార్థిని జెమినీ మృతి పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మనం చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారింది చిలకలగూడ పోలీసులకు. దర్యాప్తు కోసం జగదీష్ అనేటువంటి వ్యక్తి ముందుగా ఇంట్లోకి వెళ్ళాడు, తర్వాత 3 నిమిషాల తర్వాత మళ్ళీ కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జెమినీ తల్లిని తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాడు. సో ఎందుకు జగదీష్ ఈ రకంగా 2-3 సార్లు సంచరించాడు? సో ఈ మృతికి జగదీష్తో ఎటువంటి కోణాలు ఉన్నాయి? అంటే జగదీష్ రావడం, అక్కడ జగదీష్ ఎందుకు తిరుగుతున్నాడు, వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వచ్చాడనే దానిపైన పోలీసులు ఆ సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది.